నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. జర్నలిస్ట్‌లు వీళ్ళందరి గురించి మనం రోజులో ఒక్కసారైనా వింటూ ఉన్నాం. వాళ్ళు చేసే వర్క్ గురించి కూడా, వాళ్ళు చేసినటువంటి బ్యాక్ ఎండ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్నో సమస్యలను వాళ్ళు జనాల ముందుకు తీసుకురావడం, ప్రజలకి సపోర్ట్‌గా ఉండడం, ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. బట్ వాళ్ళకే ప్రాబ్లమ్ వస్తే వాళ్ళెక్కడికెళ్తారు? ఎవరితో చెప్పుకుంటారు? హౌసింగ్ సొసైటీ అనేది జర్నలిస్ట్‌లకు ఉంది అని చెప్పేసి అందరికీ తెలిసిందే. అదే జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 2008లో ఫార్మేషన్ అయింది. సో, ఇందులో ఉన్నటువంటి జర్నలిస్ట్‌లందరికీ కూడా వైఎస్ఆర్ గారు కొంత ల్యాండ్ అనేది అలాట్‌మెంట్ అనేది చేయడం జరిగింది. అది చేయడం గాని ఇప్పటి వరకు కూడా అలాట్‌మెంట్స్ అనేవి వాళ్ళకి జరగట్లేదు. సో, ఇప్పుడు ఆ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఎలక్షన్స్ అవుతున్నాయి. ఒక డైరెక్టర్ పోస్ట్‌కి. అందులో పోటీ చేసినటువంటి సాగర్ గారు సీనియర్ జర్నలిస్ట్. ఆయనిప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అసలెందుకు ఆయన మీడియా ముఖంగా రావాల్సొచ్చింది? అండ్ ఈ హౌసింగ్ సొసైటీలో అసలేం జరుగుతుంది? ఏంటి? ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ముందుగా మీకు ఆల్ ది బెస్ట్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఇన్ అడ్వాన్స్‌గా కంగ్రాచ్యులేషన్స్ గూడా. థ్యాంక్ యూ. గెలుస్తారని నేను ఆశిస్తున్నా. గెలవాలని గూడా. థ్యాంక్ యూ. అసలు ఈ జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్‌ల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎలక్షన్స్ అవుతున్నాయని తెలిసింది. హ్మ్. అసలు మీరెందుకు పోటీ చేస్తున్నారు? ఏ ఉద్దేశంతో పోటీ చేయాల్సొస్తుంది? యాక్చువల్‌గా ఇది 2006లో ఈ ఐడియా రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన జర్నలిస్టులకి స్థలాలు ఇవ్వాలనేది. అదే టైంలో ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు వాళ్ళకి కూడా ఇవ్వాలనుకున్నారు. ఇన్‌ఫాక్ట్ హైకోర్ట్ జడ్జెస్ కూడా ఇద్దామనుకున్నారు. హైకోర్ట్ జడ్జెస్ ఫస్టే డ్రాప్ అయిపోయారు. మాకొద్దు ఇందులోనే అని చెప్పి. హ్మ్. కానీ మిగిలిన ముగ్గురికి వైఎస్ఆర్ గారు అప్పట్లో జీవోలిచ్చారు, స్థలాలిచ్చారు. ఫస్టు ఇండివిడ్యువల్స్‌కి అలాట్ చేస్తూ ఇచ్చారు 2006లో. దాన్ని హైకోర్ట్ కొట్టేసింది. హ్మ్. ఇలా ప్రభుత్వం నేరుగా వ్యక్తులకు ఇవ్వకూడదు. రకరకాల ఎంప్లాయీస్ గానీ, రకరకాల కేటగరీస్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఒక హౌసింగ్ సొసైటీస్ పెట్టుకొని కోఆపరేటివ్ సొసైటీస్ హ్మ్. వస్తే మాకు ఇళ్ళు లేవు అని ఒక అఫిడవిట్ ఇస్తే అలాంటి వాళ్ళకి ఇవ్వండి అని. అందులో భాగంగానే ఐఏఎస్‌ల హౌసింగ్ సొసైటీ, ఐపీఎస్‌ల హౌసింగ్ సొసైటీ, ఎమ్మెల్యేస్ హౌసింగ్ సొసైటీ, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఇవన్నీ ఫార్మ్ అయినాయి. హ్మ్. వీళ్ళకి రకరకాల ప్లేస్‌లో వితిన్ హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్‌లో ఇచ్చారు అప్పుడు ఓకే. స్థలాలు. హ్మ్. దాని మీద మళ్ళీ హైకోర్ట్‌లో బిల్లు ఫైల్ అయింది. హ్మ్. ఫైల్ అయినప్పుడు ఒక సమస్య ఏమొచ్చిందంటే ఆల్రెడీ ఇల్లు ఉన్న వారికి ఇల్లు ఇస్తున్నారు అనేది. ఓకే. వీళ్ళు ఈ ఎలైట్ సెక్షన్ అంతా తీసుకున్న స్టాండ్ ఏంటంటే, ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఏ రకమైన బెనిఫిట్ ఒకసారి ల్యాండ్ తీసుకోకపోతే అలాంటి వాళ్ళకి ఇవ్వొచ్చనేది ప్రభుత్వ విధానం. సో, మేము అఫిడవిట్లు ఒక్కసారి కూడా ప్రభుత్వం నుంచి ఏ సహాయం పొందలేదు హ్మ్. అనే యాంగిల్‌లో అఫిడవిట్లు ఇచ్చామని అంటున్నారు. దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. ఓకే. ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇస్తాము అని ఓపెన్‌గా చెప్పడం హైకోర్టుకి నచ్చలేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి. ఇల్లు లేవు అని అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి అన్నారు. హ్మ్. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ అసలు ఇల్లు లేని వాళ్ళు పెట్టుకునేదే సహకార గృహ నిర్మాణ సంఘం. హ్మ్. నాకు ఇల్లుంటే నేను కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో మెంబర్ ఎందుకు అవుతాను? ద మొమెంట్ ఐ హ్యావ్ ఎ హౌస్, ఐ విల్ బికమ్ ఇనెలిజిబుల్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ఎనీ హౌసింగ్ సొసైటీ. కానీ ఇల్లు ఉన్నవాళ్ళు కూడా ఆ సొసైటీలో మెంబర్స్ అవుతున్నారు గదా! అవ్వకూడదనేదే సొసైటీ. ఇల్లు ఆ సొసైటీలో ఇళ్ళున్న వాళ్ళకి గృహ నిర్మాణ సహకార సంఘం అవసరం లేదు. ఇల్లు లేని వాళ్ళందరూ పెట్టుకునేదే కలిసి తమ నెత్తి మీద ఒక గూడు కోసం పెట్టుకునేది సహకార గృహ నిర్మాణ సంఘం. ప్రభుత్వం స్థలంతో కొంత ధర తీసుకొని ఇస్తది. హ్మ్. ఆ రేటుకి కట్టి ప్రభుత్వం నుంచి స్థలం తీసుకొని, ఆ స్థలంలో వీళ్ళు ఇళ్ళు లేకపోతే ఫ్లాట్స్ కట్టించుకోవడానికి. ప్రో హైకోర్ట్ ఏం చెప్పిందంటే, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్‌గా మీరు ఫార్మ్ అవ్వండి. హ్మ్. ఇల్లు లేని సభ్యులు మాకు ఇల్లు లేదని ఎవరైతే అఫిడవిట్ ఇస్తారో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. అలా చేయడానికి మనకేం అభ్యంతరం ఉండవసరం లేదు. హ్మ్. మేము ప్రభుత్వం నుంచి వన్ టైమ్ బెనిఫిట్ తీసుకోలేదు అని ఇచ్చాము. ఇప్పుడు ఇళ్ళు ఉన్నాయని, ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వండి అని అలాంటి వితర్కం చేయనవసరం లేదు.
ఉన్నవాళ్ళకి ఇవ్వద్దని హైకోర్టు చెప్పాక, ఉమ్, లేని వాళ్ళ దగ్గర అఫిడవిట్ తీసుకొని ఇవ్వండి అని హైకోర్టే చెప్పాక, ఓకే. అది ఫాలో అవ్వడానికి మనకేం ప్రాబ్లం ఉండవసరం లేదు. ఉమ్, 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 బట్ అన్ఫార్చునేట్లీ అందరితో పాటు మనం కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసాం. ఓకే. నిజానికి ఆ హైకోర్టు ఆర్డర్ ఎప్పుడు బాగానే ఉంది. ఇది 2010లో వచ్చిందమ్మా ఈ 2010లో? జడ్జిమెంట్. హైకోర్టు కొట్టేసింది. ఓకే. కొట్టినప్పుడు 2011 ఆ ప్రాంతంలో మన వాళ్ళు మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఉమ్, అన్ని సొసైటీలు వెళ్ళాయి. ఐఏఎస్ సొసైటీ, ఎమ్మెల్యేల సొసైటీ. ఆహా, వాళ్ళకు కూడా హౌస్ కావాలనా? వాళ్ళకి కూడా కావాలని. ఇంకో సొంత ఇల్లు ఉన్నా గానీ? ఎమ్మెల్యే సొసైటీ అప్పట్లో ప్రభుత్వం ఒకసారి వన్ టైమ్ బెనిఫిట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇవ్వడానికి కూడా ట్రై చేసింది ఉహుం, అప్పట్లో ప్రభుత్వం. అప్పట్లో అడ్వకేట్ జనరల్ ఆర్గ్యూ కూడా చేశాడు కోర్టులో. ప్రతి ఎలక్షన్‌కి విపరీతమైన ఖర్చులవుతున్నాయి. సో, ఒకసారి ఒక ఎలక్షన్ వస్తే ఒక ఇంటి స్థలం అమ్ముకుంటే గానీ ఆయనకి ఎలక్షన్ నడవట్లేదు. ఉమ్, అందుకని ఎలక్షన్ అయ్యే టైంకి ఆయన ఆ ఇంటి స్థలం అమ్మేస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్‌కి ఆయనకి ఇంటి స్థలం మళ్ళీ అవసరం అవుతుంది. కాబట్టి ఉమ్, మేము మళ్ళీ ఇస్తున్నాం అని చెప్పింది ప్రభుత్వం అప్పట్లో. అది హైకోర్టుకి నచ్చలేదు. కొట్టేసింది. ఓకే. అన్ని సార్లు కొట్టేసాకైనా మన సభ్యులు ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు కావాలి, మేము అలాగే ఉంటాము అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఎందుకో కొంచెం మూర్ఖంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆఫ్టర్ 15 ఇయర్స్ ఉమ్, 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 ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే నిజానికి అప్పట్లో ఎవరూ అలా ఫీల్ అవ్వలేదు. ఇక్కడ కూడా జీవోలు కొట్టేసారా? ఇక్కడ మళ్ళీ కొట్టేసారా? అంటే ఫస్ట్ 2006లో కొట్టేశారు. ఇండివిడ్యువల్స్‌కి ఇవ్వద్దు ప్రభుత్వం నుంచి నేరుగా అని. ఉమ్, ఉమ్, 2008కి గవర్నమెంట్ ఏం చేసిందంటే సొసైటీస్ పెట్టుకొని రండి ఇస్తామన్నారు. ఓకే. సొసైటీస్‌కి ఇచ్చింది. దాన్ని కూడా హైకోర్టు 2010లో కొట్టేసింది. రెండోసారి కొట్టేసినప్పుడు నిజానికి ప్రభుత్వం ఒక పాయింట్ మనం గుర్తించాలి. ఉమ్, 2006లో ఇచ్చిన జడ్జిమెంట్‌ని డెసిషన్‌ని 2008లో కొట్టేసినప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళలేదండి. ప్రభుత్వం హైకోర్టు చెప్పిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉమ్, ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ఓకే. ఏంటంటే సహకార గృహ నిర్మాణ సంఘాలు ఫార్మ్ చేసుకొని రండి. వాళ్ళకి మీ సభ్యులకి ఎమ్మెల్యేల సొసైటీలో ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. ఐఏఎస్‌ల సొసైటీలో ఐఏఎస్‌లు సభ్యులుగా ఉంటారు. ఐపీఎస్‌ల సొసైటీలో ఐపీఎస్‌లు సభ్యులుగా ఉంటారు. జర్నలిస్టుల సొసైటీలో జర్నలిస్టులు సభ్యులుగా ఉంటారు. ఆ సొసైటీల డ్యూటీ ఏంటంటే ఏ సభ్యులైతే మాకు ఇళ్ళు లేవు అని అఫిడవిట్స్ ఇస్తారో అలా అఫిడవిట్స్ ఇచ్చిన సభ్యులకి స్థలాలు ఇవ్వచ్చు ఓకే. అని అలా దగ్గర దగ్గర 1000 పీపుల్ ఏమో గదా! ఆ! 2 లాక్స్ కట్టడం జరిగింది. జరిగింది. హ్మ్. అయితే 2010లోకొచ్చేసరికి ఈ ఈ జీవోలో కూడా ప్రభుత్వం వన్ టైమ్ బెనిఫిట్ అనే ఇచ్చింది. హుహు. అంటే స్థలాలు లేని వాళ్ళకి ఇస్తున్నామన్నట్టు కాకుండా మన వాళ్ళు అఫిడవిట్స్ అవి ఆహ్, వన్ టైమ్ బెనిఫిట్ అనే ఉన్నది. అది హైకోర్టు చెప్పింది. ఇలా వన్ టైమ్ బెనిఫిట్ కాదు. ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకి ఇస్తామనడం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఈ సొసైటీలో స్థానం ఇవ్వండి. అలాగా అఫిడవిట్లు ఇచ్చిన సభ్యులకు మాత్రమే స్థలాలు ఇవ్వండి అని హైకోర్టు చెప్పింది. నిజానికి 2010 నాటికి మన పరిస్థితి ఏంటంటే, మన సొసైటీలో 99.99% సభ్యులకి ఇళ్ళు లేవు. హ్మ్. వీళ్ళు ఇవ్వడానికి సిద్ధం. వన్ టైమ్ బెనిఫిట్ తీసుకోలేదని అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళే కొంచెం అవగాహన ఉండుంటే అప్పట్లో సభ్యులు ఆహ్, ఈ విషయాలన్నీ అప్పట్లో ఎవరైనా స్పష్టంగా చెప్పేవాళ్ళు ఉంటే, వన్ టైమ్ బెనిఫిట్ తీసుకోలేదు అని అఫిడవిట్ ఇచ్చిన సభ్యులే మాకు ఇళ్ళు లేవు అని కూడా అఫిడవిట్లు ఇచ్చుండేవారు. హ్మ్. అయితే వాళ్ళకి అప్పట్లో ఎవరు అలా చెప్పే నాథుడు లేడు. అంత అవగాహన ఇగ్నోరెన్స్ అనేది ఉన్నది. కొంత సభ్యుల నిర్లక్ష్యం, ఇగ్నోరెన్స్ కూడా ఉన్నది. దానికి మూల్యం ఇప్పుడు ఆ సభ్యులంతా చెల్లిస్తున్నారు. ఎందుకంటే మన నాయకులు కొంతమంది ఇప్పటికీ కూడా మన సభ్యులెవరు అఫిడవిట్లు ఇవ్వలేదు, ఇళ్ళు లేవని. వన్ టైమ్ బెనిఫిట్ మాత్రమే తీసుకోలేదు ప్రభుత్వం నుంచి. కాబట్టి మనం ఇచ్చిన అఫిడవిట్ దానికే, ఇళ్ళు లేవని కాదు అని కొంతమంది ఇప్పటికీ ఆర్గ్యూ చేస్తున్నారు. విచ్ అంటే ఈస్ వన్ టైమ్ బెనిఫిట్ అంటే ఒక్కసారే అలాట్ చేస్తారా మళ్ళీ? ఇంతకుముందు ప్రభుత్వం నుంచి ఒకసారి స్థలం తీసుకున్నారనుకోండి. హ్మ్. హ్మ్. మీరు చేస్తున్న సర్వీస్‌కి జర్నలిస్టులు గాని, వీళ్ళందరికీ ప్రభుత్వం కొంత కన్సెషనల్ ప్రైస్‌లో ఇస్తారు. ఇన్ లిeu ఆఫ్ ది సర్వీస్ దే ఆర్ రెండరింగ్. హ్మ్. ప్రజలకి గాని, సొసైటీకి గాని వీళ్ళకి చేస్తున్న సేవలకి గుర్తింపుగా ప్రభుత్వం ఒక వన్ టైమ్ అలాట్‌మెంట్, ఒక వన్ టైమ్ బెనిఫిట్ లాగా ఇస్తుంది. హ్మ్. అలా తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వొద్దు
ఓకే. అని నేను అలా తీసుకోలేదు ఇంతకు ముందని అఫిడవిట్ ఇచ్చామని అంటారు మా నాయకులే కొంతమంది. సరే అది ఓకే. హైకోర్టు 2010లో దాంతో పాటు మాకు ఇల్లు లేదు అని ఇచ్చిన వాళ్ళకి ఈవెన్ మీరు సొంతంగా కట్టుకున్న ఇల్లు కూడా లేదని సభ్యులు ఎవరైనా ఇస్తేనే హ్మ్. మీరు ఇవ్వండి అని చెప్పింది. ఎందుకంటే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఎందుకు పర్పస్ స్పిరిట్ ఏంటంటే ఇల్లు లేని వాళ్ళందరూ ఒక చోటకొచ్చి తాము నెత్తి మీద ఒక గూడు కల్పించుకోవడానికి ఒక పెట్టుకునే సంఘమే సహకార గృహ నిర్మాణ సంఘం. అందులో పొరపాటున కూడా ఇల్లున్న వాళ్ళు ఉండడానికి వీల్లేదు. దట్ ఈస్ ది లా. అక్కడ మేము ఇల్లున్న వాళ్ళకి కూడా ఇస్తాము అని చెప్పి ఛాలెంజ్ చేయడం కొంచెం అంటే రూల్స్ అనేవి చెప్పుకోవడానికి, చదువుకోవడానికి బానే ఉంటాయి. కానీ పాటించడానికి చాలా కష్టంగా ఉంటది కొంతమందికి. సో, ఇప్పటి వరకు కూడా జర్నలిస్ట్‌లకి గవర్నమెంట్ నుంచి అలాట్‌మెంట్ అనేది జరగలేదా ల్యాండ్? ల్యాండ్ అలాట్ అయిందమ్మా. హ్మ్. అలా అయిన అలాట్‌మెంటు 2 సార్లు హైకోర్టు కొట్టేసింది. హుహు. అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి అందరూ వెళ్లారు. మనవాళ్ళు కూడా వెళ్లారు అప్పట్లో జర్నలిస్టులు కూడా. జర్నలిస్టుల సంఘం. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. సో, ఇప్పటి వరకు ఏ 2024 గవర్నమెంట్ కూడా జర్నలిస్ట్‌లకంటూ సుప్రీం ల్యాండ్ అలాట్ చేయలేదు. ఆ! అలాట్‌మెంట్స్ అవ్వలేదు. 2024లో సుప్రీంకోర్టు కొట్టేస్తూ దేశవ్యాప్తంగా ఇటుపైన ఇలాంటి అలాట్‌మెంట్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అన్‌డ్యూగా ఇవ్వొద్దు. అన్‌డ్యూ బెనిఫిట్ ఎవరికీ ఇవ్వొద్దు అని చెప్పారు. వాళ్ళు కొన్ని గైడ్‌లైన్స్ కూడా ఇచ్చారు. అందులో ఇచ్చిన కొన్ని గైడ్‌లైన్స్ ప్రకారం జర్నలిస్టులకి స్థలాలు ఇవ్వచ్చు. ప్రభుత్వానికి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అదే జడ్జిమెంట్‌లో. ఏదైతే మనకు వ్యతిరేకంగా ఉన్నాయనుకున్నామో ఆ జడ్జిమెంట్‌లోనే ప్రభుత్వానికి ఆహ్, తనకు నచ్చిన వాళ్ళకి ప్రభుత్వం తనకు నచ్చిన విధంగా ఈ స్థలాలు వాడుకునే అధికారం ఉంది. హుహు. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇటు పైన అలా చేసుకునేటప్పుడు మేము ఈ గైడ్‌లైన్స్ ఇచ్చాం గదా! ఈ పైన చెప్పిన గైడ్‌లైన్స్ ప్రకారం ఫాలో అవ్వండి అని అన్నారు. మేము ప్రభుత్వాన్ని ఆ గైడ్‌లైన్స్ ప్రకారమే మాకు ఇగో ఈ పద్ధతిలో హెల్ప్ చేయండి అని ఒక లీగల్ ఒపీనియన్ అది తీసుకొని వెళ్తున్నాం. హ్మ్. నిజానికి ఆ లీగల్ ఒపీనియన్ 2010లో మనకొచ్చిన జడ్జిమెంట్‌లో ఆ జడ్జిమెంట్ సారాంశమే అది. హ్మ్. ఏంటంటే ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకి ఇవ్వనవసరం లేదు. ఇల్లు లేని వాళ్ళు మాకు ఇల్లు లేదు అని చెప్పి అఫిడవిట్ అంటే ఇస్తే సాగర్ గారు జనరల్‌గా బయట వింటూ ఉంటాం కదా న్యూస్. ఆల్రెడీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారు హయాంలో కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ గారు కావచ్చు. జర్నలిస్ట్‌లకంటూ కూడా కొంత ల్యాండ్ కేటాయించారు. అలాట్‌మెంట్స్ జరిగాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా ఇచ్చారు. హ్మ్. కేసీఆర్ గారైతే అనేటువంటి మాట ఒక న్యూస్, ఒక వార్త అనేది ప్రజల్లో చక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మీరు? మీరేమో అలాట్‌మెంట్ అయింది గానీ సుప్రీం కోర్ట్ కొట్టేసింది అని మీరంటున్నారు. కానీ బయట మేము వినేదేంటంటే మా వరకు తెలిసింది. అది ఎంతవరకు నిజమనేది తెలీదు. ఇప్పుడు మీరు జెప్పాలి. అలాట్‌మెంట్స్ అయితే అయినియి జర్నలిస్ట్‌లకి. బీఆర్ఎస్ హయాంలో గూడా జరిగింది. కేసీఆర్ అలాట్ జేశారనన్నారు. సో, అలాగే వైఎస్ఆర్ హయాంలో కూడా జరిగాయి అంటున్నారు. ఇవి వార్తలు వాస్తవాలా? అవాస్తవాలా? మీరేమంటారు? ఇప్పుడు పేదవాళ్ళకి వాంబే హౌసింగ్ అని ఇస్తారు. హ్మ్. 60 గజాలు, 50 గజాలు. అందులో జర్నలిస్టులుగా కొంతమంది ఎవరైనా పేదవాళ్ళ కోటాలో, గ్రామాల్లో, మండలాల్లో, ఈవెన్ హైదరాబాద్‌లో కొన్ని రిమోట్ ఏరియాస్‌లో పనిచేస్తున్న వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. హ్మ్. బట్ అది జర్నలిస్టుల కోటాలో కాదు. పేదవాళ్ళు గాని తీసుకొని ఉండొచ్చు. ఒక జర్నలిస్ట్‌ల కోటాలో గాదు. కాదు. అక్కడ పేదవాళ్ళు చాలామందికి 50 గజాలు, 40 గజాలు తీసుకున్న వాళ్ళు హ్మ్. అందులో ఎవరైనా జర్నలిస్టులు ఉండి తీసుకొని ఉండొచ్చు. హ్మ్. కానీ జర్నలిస్టులకి కేసీఆర్ హయాంలో ఏం జరగలేదు. మనకొచ్చినవి కూడా రాలేదు. కేసీఆర్ గారి టైంలో నిజాంపేటది మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. హ్మ్. కేసీఆర్ గారి టైంలో. కానీ పేట్ బషీరాబాద్ స్థలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్‌గా ఉన్నప్పుడు వీళ్ళకి 2 స్థలాలు ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చారు. హ్మ్. ఆహ్, అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారి ఆధ్వర్యంలో. కానీ అది వచ్చాక కూడా పేట్ బషీరాబాద్‌లో ఉన్న 38 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం మనకివ్వలేదు. మన మన సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. 2014లోనా? 2022, 22 22లో అంటే అప్పటికి కేసీఆర్ గవర్నమెంటే ఉన్నది. వాళ్ళు అవును. 4 ఇస్తామని కూడా సంవత్సరాల క్రితం. ఇస్తామని కూడా చెప్పారు. కానీ ఎందుకో వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మేము 2023 ఆగస్టు, హ్మ్. 22 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్‌కి 1 ఇయర్. 1 ఇయర్ లోపున కంటెంప్ట్ వేయాలని చెప్పి మేము సుప్రీం కోర్ట్‌లో కంటెంప్ట్ కేస్ కూడా వేసాం స్టేట్ మీద. ఓకే. 2024 సెప్టెంబర్‌కొచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్‌లోకొచ్చి
ఆ పేట్ బషీరాబాద్ స్థలాన్ని కూడా మనకి ఇచ్చేస్తూ ఒక మెమో ఇచ్చారు. హుహు. అయితే అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత 2 మంత్స్‌కి ఈ ఐఏఎస్‌లకి, ఎమ్మెల్యేలకి, జర్నలిస్టులకి ఇచ్చిన అన్ని సొసైటీలకి ఇచ్చిన అలాట్మెంట్ జీవోస్‌ని సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్‌లో కొట్టేసింది. ఓహ్! మనకి వచ్చింది కూడా మళ్ళీ పోయింది. వచ్చింది అని అనుకున్న లోపు పోయింది మళ్ళీ మళ్ళీ. పోయింది. అంటే 2006లో వైఎస్ఆర్ గారు జర్నలిస్ట్‌లకి ఇలా ఇల్లు స్థలాలు ఇవ్వాలి అని అనుకోవడం జరిగి దగ్గర దగ్గర 19-20 హ్మ్. సంవత్సరాలయింది. సో, ఇప్పటికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్థలం కూడా అలాట్‌మెంట్స్, ప్లాట్స్ అలాట్‌మెంట్స్ జరగలేదు. ఈ 1000 మంది సభ్యులకి జరగలేదు. 1000 మంది సభ్యులకి జరగలేదు. జరగలేదు. మధ్యలో ఓకే. 2022 ఆగస్ట్‌లో మనకి ఒక అవకాశం వచ్చింది. సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంటే ఇచ్చింది. మనకి హ్యాండ్ ఓవర్ చేయమని. నిజానికి అందులో ఎంత గొప్ప జడ్జిమెంట్ అంటే అది ప్రభుత్వం మీద ఎక్కడో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన అప్పుడు ఎన్వి రమణ గారికి ఒక డౌట్ కూడా ఉన్నట్టుంది. హ్మ్. ప్రభుత్వానికి ఆదేశం ఇస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఏంటి పరిస్థితి అని. ప్రభుత్వానికి ఆదేశం ఇస్తూనే అట్ ది సేమ్ టైం జర్నలిస్టులకు కూడా ఆయన ఒక డైరెక్షను, ఒక సూచన చేశారు. ఆ హ్మ్. స్థలం మీది. మీరు వెళ్ళి తీసుకోండి. డెవలప్ చేసుకోండి. ఇళ్ళు కట్టుకోండి అని చెప్పారు. అందులో ఎక్కడ కూడా ఇది ఫైనల్ జడ్జిమెంట్‌లో మీకు వ్యతిరేకంగా వస్తే ఇదన్నీ మీరు వదులుకోవాల్సి వస్తది అని ఆయన ఏం చెప్పలేదు. హ్మ్. హ్మ్. అది వచ్చిన 2 ఏళ్ల దాకా మన సొసైటీ నాయకత్వం కదలలేదు. ప్రభుత్వం ఎవరంటుంది అంటూ ఆగిపోయారు. అప్పట్లో నిజంగానే మనం ఏ బిల్డర్‌కో డెవలప్‌మెంట్‌కి ఇచ్చుంటే ఆహ్, కనీసం ఇండివిడ్యువల్స్‌కి ఒక లేఅవుట్‌లాగా వేసి హ్మ్. ఇండివిడ్యువల్ అలాట్‌మెంట్లు చేసుంటే సభ్యులే పోయి బ్యాంక్ లోన్‌లో తెచ్చుకునేవారు. ఆ తర్వాత 2.5 ఏళ్లకి సుప్రీంకోర్టు కొట్టేసినా గూడా దాని ఫలితం దాని తాలూకు వ్యతిరేకమైన ప్రభావం ఏదైతే ఉందో ఆ నెగెటివ్ ఎఫెక్ట్ జర్నలిస్టుల మీద పడి ఉండేది కాదు. బ్యాంకర్ల మీదో, బిల్డర్ల మీదో పడి ఉండేది. వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి, "నువ్వు 2 ఏళ్ల క్రితం ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్‌ని నువ్వే ఇప్పుడు సడెన్‌గా మొత్తం హ్మ్. హ్మ్. మార్చేసుకొని, ఇప్పుడు మాకు అన్యాయం చేస్తే మా పరిస్థితి ఏంటి" అని వాళ్ళు పోవాల్సి ఉండేది. కానీ అలా జరగలేదు అన్‌ఫార్చునేట్‌లీ. ఇప్పుడు మనకి కొంతమంది డిజిటల్ లేఅవుట్లు వేసి ఇండివిడ్యువల్ అలాట్ ఇప్పుడు డెవలప్‌మెంట్ ఇవన్నీ చేయడానికి టైం పడతది. డిజిటల్ లేఅవుట్ వేసి ఇచ్చేద్దాం ఇండివిడ్యువల్‌గా అలాట్‌మెంట్లు, ఆన్ పేపర్ అలాట్‌మెంట్లు ఇద్దాం అంటున్నారు. హ్మ్. అలా చేయడానికి కూడా మనకేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేశాక ఇప్పుడు మనం ఆ పని చేస్తే అది అన్‌లాఫుల్ యాక్టివిటీ. హ్మ్. చట్టవిరుద్ధమైన హ్మ్. కార్యక్రమం అవుతది. నిజానికి ఈ పాత 2002, 2022 ఆగస్టు నుంచి 2024 సెప్టెంబర్‌లో రేవంత్ రెడ్డి గారు మనకు మెమో ఇచ్చేదాకా, ఆ మధ్యలో లేకపోతే ఈవెన్ మెమో ఇచ్చినా కూడా ఇంకొక 2 నెలలు మనకుంది కాబట్టి, హ్మ్. 2024 నవంబర్‌లో సుప్రీంకోర్టు మళ్ళీ మనది ఫైనల్ జడ్జిమెంట్‌లో మనకు మొత్తం అలాట్‌మెంట్లు రద్దు చేసేదాకా మధ్యలో ఒక 2 ఏళ్ల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌లో మనం ఏ అగ్రీమెంట్‌లో ఎంటర్ అయ్యి ఉన్నా బాగుండేది. ఇప్పుడు కూడా బ్యాక్ డేట్‌తో అగ్రీమెంట్ ఎంటర్ అయ్యి అప్పటి కార్యవర్గం అప్పుడు ఉన్న 5గురు డైరెక్టర్లు మేము ఆల్రెడీ ఇది ఇండివిడ్యువల్‌కి అలాట్‌మెంట్స్ చేసేసాం అని చెప్పి ఒక డిజిటల్ లేఅవుట్ ఏసి ఆన్ పేపర్ అలాట్‌మెంట్లు ఇండివిడ్యువల్ సభ్యులకి ఇచ్చేస్తే హ్మ్. హ్మ్. ఆ సభ్యులకి ఒక రైట్ వస్తది. అదే. వాళ్ళు కూడా సుప్రీం కోర్ట్‌కి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా చాలా బాగుంది ప్లాన్. కానీ ఆచరణలో పెడితే బావుండేది. అవును. కానీ అలా జరగలేదు. జరగలేదు. బట్ అసలు ఆల్రెడీ అలాట్‌మెంట్ చేయండి. అలా సుప్రీం కోర్ట్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ జర్నలిస్ట్‌లకు కూడా అది మీ స్థలం. మీరెళ్ళండి. మీరు దక్కించుకోండి అని కూడా చెప్పింది. హ్మ్. ఆ గైడ్‌లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు జర్నలిస్ట్‌లు గమ్మునున్నారు? ఎందుకు వాళ్ళ స్థలం ఇది నాది అని అనుకోకుండా ఎందుకు పోరాడలేదు? ఇప్పుడు ఇక్కడి దాకా మీరెందుకొచ్చారు? ఇప్పుడు గ్రూపులుగా విడిపోయి ఇప్పుడు ఆక్యుపై చేద్దామని గ్రూపిజం అంటున్నాం. ఇప్పుడా? లేదు ముగ్గురు అంటే ఎక్కడ స్వాతంత్ర పోరాటంలో కూడా కొంతమంది మితవాదులుంటారు. హ్మ్. సాఫ్ట్‌గా వెళ్దామని. కొంతమంది చట్టం ప్రకారం ఫైట్ చేద్దాం అంటారు. హ్మ్. కొంతమంది అతివాదులుంటారు. ఇప్పుడు కూడా 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి సభ్యులందరూ చాలా కష్టాల్లో ఉన్నారు. పిల్లలందరూ పెరిగిపోయారు. అవును. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు వింటున్నారు మనకు స్థలం వస్తదని. వాళ్ళు ఇప్పుడు అంటారు గూడా అది వస్తదంటావా నిజంగా అని. కానీ బయట అందరికి తెలిసిందేంటంటే జర్నలిస్ట్‌లకి గవర్నమెంట్ స్థలం ఇచ్చింది అన్నవంత ఇంకా ఇవ్వబోతుంది అనేది ఇచ్చేసిందనే దాంట్లోనే ఉన్నారు. ఉన్నారు. హ్మ్. అది ఇప్పుడు ఇంకా డోలాయమాన పరిస్థితిలో ఉంది. ఆహ్, నిజానికి ఇప్పుడున్న ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలంగానే ఉంది. ఓకే.
2000 ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 సెప్టెంబర్‌లో మనకి పేట్ బషీరాబాద్ స్థలాన్ని కూడా అప్పజెప్పారు. అంటే అసలు ఎందుకు సుప్రీం కోర్ట్ తన తీర్పుని మళ్ళీ చేంజ్ చేసిందంటారు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మన అన్ని సొసైటీల కేసులతో పాటు మన సొసైటీ కేసు కూడా ఇందులో కంటిన్యూ అయింది. ఓకే. ఆ కంటిన్యూ అవ్వడం వల్ల మనకు నష్టం జరిగింది. హుహు. మిగిలిన సొసైటీలకి ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. మాది వచ్చేసింది కాబట్టి మేము ఇందులో నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. ఇంక ఈ హీరింగ్‌లో మమ్మల్ని ఉంచొద్దు అని చెప్పి మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ చేసుంటే బాగుండేది. ఓకే. చేసుంటే సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అయ్యేదో మనకు తెలీదు. హ్మ్. 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 సుప్రీంకోర్టు ఫైనల్‌గా కొట్టేసింది కాబట్టి బహుశా సుప్రీంకోర్టు ఒప్పుకునేది కాదేమో మనం విత్‌డ్రా చేసుకోవడానికి. అది ఇంటరిమ్ ఆర్డరే అని చెప్పుండేదేమో. కానీ మనం అడగనే లేదు. ఫైనల్ జడ్జిమెంట్‌లో అది ఇంటరిమ్ ఆర్డర్ అనే చెప్పారు. హ్మ్. ఇంటరిమ్ ఆర్డర్‌లు ఎప్పుడు కూడా ఫైనల్ జడ్జిమెంట్‌లో మెర్జ్ అయిపోతాయి. ఓకే. కానీ మనకిచ్చే నాటికి అది ఇంటరిమ్ ఆర్డర్ కాదు, ఫైనల్ ఆర్డరే. దాన్ని మనం ఫైనల్ ఆర్డర్‌లాగా దాన్ని మార్చుకొనుంటే, ఫైనల్ ఆర్డర్‌లాగా అనుకోని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొనుంటే, సుప్రీంకోర్టే ఒక ఒక దాని మీద ఒక బాధ్యత ఉండేది. వీళ్ళకి మనమే ఫైనల్ ఆర్డర్ రూపంలో ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని మీద బిల్డర్ పరిస్థితి ఏంటి? దాన్ని ఇండివిడ్యువల్‌గా బ్యాంకుకి పోయి లోన్‌లు తెచ్చుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి? అని ఒక 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 ధర్మ సంకటం, ఒక ధర్మ సందేహం ముందుకొచ్చి ఉండేది. కానీ అలాంటి అవకాశం రాకుండా మనమే చేసుకున్నాం. అందుకే చెప్తున్నాను కదా! సభ్యుల హ్మ్. ఇగ్నోరెన్స్ కూడా కొంత కారణం ఇవాళ సభ్యుల కష్టాలకి. నాయకులుగా ఉన్న వాళ్ళని నిందించడం ఈజీ. హ్మ్. కానీ నాయకులుగా ఉన్న వాళ్ళకు ఉండే అవగాహన కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. వాళ్ళకి ఆ టైంకి, ఆ కాలమాన పరిస్థితిలో వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో. సభ్యుల తాలూకా చైతన్యమే ఏ సొసైటీకైనా శ్రీరామ రక్ష. హ్మ్. చాలా చోట్ల సభ్యుల్లో ఉండే చైతన్య లేమి కొన్నిసార్లు ఈ సమస్యొస్తది. అప్పట్లో ఓ 200, 300 మంది సభ్యులు ముందుకొచ్చి హైకోర్టు 2010లో చెప్పింది గదా! హ్మ్. మేము అఫిడవిట్లు ఇచ్చి తీసుకుంటాం. కోర్టుకెళ్ళాల్సిన పని లేదు అని గట్టిగా అనుంటే ఆ! ఆహ్, నాయకత్వం గూడా ఆలోచించేదేమో. ఓహో! ఇలా కూడా ఆలోచించాలని ఈ సొసైటీ నాయకత్వానికి అర్థమై ఉండేదేమో. కానీ అలా ఎవరు చెప్పలేదు. ఒకరిద్దరు వ్యక్తులు రమణారావు గారని ఇప్పుడు టీమ్ జేఎన్‌జే అధ్యక్షుడు. హ్మ్. ఆయన ఈ ప్రశ్నలు పాపం 7, 8 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నారు. ఇది బాగోలేదు మన సొసైటీ నడుస్తున్న తీరు అని. ఆయన వెనకాల అశోక్ రెడ్డి గారని ఆయన కూడా ఇప్పుడు డైరెక్టర్ అయినారు. ఆయనకి ఓకే. అప్పటినుంచి కూడా ఆయన చాలా అగ్రెసివ్‌గా నించొని ఈ నాయకత్వం వీళ్ళ తాలూకా ఆహ్, నిష్క్రియాప్రియత్వం, ఇనాక్షన్ అంటే ఏ పని చేయకుండా ఎవరో వెళ్తున్నారు సుప్రీంకోర్టుకి, ప్రభుత్వం వెళ్తుంది మనం కూడా పోదాం అని ఇలా వెళ్తున్నారు తప్పితే వీళ్ళు మన అవసరాలు ఏంటనేది ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని మారిన పరిస్థితుల్లో మనం ఏమైనా మార్చుకోవాలా స్ట్రాటజీలను ఆలోచించకుండా చేస్తున్నారు అని వాళ్ళు క్వెషన్ చేసేవారు. కాకపోతే వాళ్ళ క్వెషన్‌లని వీళ్ళు చిన్న చూపు చూసేవారు. వాళ్ళు చాలా న్యాయమైన ప్రశ్నలే వేస్తున్నప్పటికీ కూడా, ఆ ప్రశ్నల తాలూకా రెలెవెన్స్‌ని మెజారిటీ సభ్యులు అప్పట్లో గుర్తించలేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ చాలా కాలం తర్వాత హ్మ్. సభ్యులందరూ గుర్తించి ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు. కళ్ళు తెరిచే టైంకి ఇప్పుడు ఈ స్థలాలు 2 వదిలేసి ఫోర్త్ సిటీకి పోదాం. హైదరాబాద్‌కి 100 కిలోమీటర్లో, ఎన్ని కిలోమీటర్లో అది ఎక్కడుందో కూడా తెలియని ఫోర్త్ సిటీకి పోదామని దాన్నే ఎజెండాగా మార్చి కొంతమంది ముందుకొస్తున్నారు. ఓకే. అది ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం అలాంటి ప్రతిపాదన పెడితే జనరల్ బాడీ ముందు పెట్టి ఏదో చర్చించాలి. అది చెప్పకుండా ఈ ఎలక్షన్‌నే ఆ ఫోర్త్ సిటీకి ఈ ఎలక్షన్ రిజల్ట్‌నే ఫోర్త్ సిటీకి మ్యాండేట్‌గా మారుద్దామని ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. సభ్యులు ఇప్పుడు ఆ విషయాన్ని గమనించారు. ఓకే. సో, అంటే ఇప్పుడు కమింగ్ ఫ్యూ డేస్‌లోనే ఇప్పుడు మార్చ్ జేఎన్‌జే 1న ఎలక్షన్ అండి. మార్చ్ హ్మ్. 1నే ఎలక్షన్స్. హ్మ్. సో, మరి అందులో ఖాళీ అవుతున్నటువంటి ఈ డైరెక్టర్ పోస్ట్‌కి మీరు పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్నారు. సో, ఈ జేఎన్‌జే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి అంటే మీ మెయిన్ మోటో ఏంటి? ఎందుకు అసలు ఎలక్షన్స్‌లోకి మీరు దిగి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ టీమ్ జేఎన్‌జే తరఫున చెప్పాను గదండీ! అశోక్ రెడ్డి గారు, రమణరావు గారు, అశోక్ రెడ్డి గారు ఇద్దరు చాలా కాలం ఫైట్ చేశారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆహ్, వీళ్ళిద్దరూ సభ్యులుగా డైరెక్టర్‌లుగా గెలిచారు. ఓకే. కానీ అధికారంలోకి రాలేదు. ఎందుకంటే అధికారంలోకి రావాలంటే 5 డైరెక్టర్‌లో ముగ్గురు డైరెక్టర్లు ఎటువైపు ఉంటే వాళ్ళు అధికారంలో ఉంటారు. మెజారిటీ. మెజారిటీ ఈజ్ అథారిటీ. అవును.
వీళ్ళిద్దరే వచ్చారు కాబట్టి వీళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు. హుహు. అనుకున్నంతగా చేయలేకపోయినారు. చాలా వరకు ఎన్నికలు సజావుగా, సక్రమంగా, టైమ్‌లీ జరుగుతున్నాయంటే వీళ్ళ కృషి వల్లే. టీమ్ జేఎన్‌జీ కృషి వల్లే. అంతకుముందు ఎన్నికలే లేవు 10 ఏళ్ల పాటు. హ్మ్. ఒక జర్నలిస్టే ఎమ్మెల్యే అయినారు లక్కీగా. ఆయన ఈ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనేమి ఎన్నికవ్వలేదు. ఇంకొకాయన ఆహ్, ఆయన ఒక ఫైనాన్స్ కార్పొరేషన్, గౌడ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కి అధ్యక్షుడైనారు. ఆయన గూడా అప్పటి ప్రభుత్వంలో భాగస్వామే. ఆయన ఈ సొసైటీలో ఒక డైరెక్టర్‌గా వచ్చారు. వీళ్ళెవరూ ఎన్నికైన వాళ్ళు కాదు. హ్మ్. ప్రభుత్వానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటే మంచిది అని వాళ్ళని మన వాళ్ళే, మన నాయకులే కొంతమంది వాళ్ళని తెచ్చారు. వాళ్ళు హ్మ్. మన సభ్యులే, జర్నలిస్టులే. తర్వాత కాలంలో వాళ్ళు రాజకీయ నాయకులయ్యారు. దానికి మనకేం ప్రాబ్లమ్ లేదు. కానీ వాళ్ళు ప్రభుత్వానికి దగ్గరగా ఉంటామని చెప్పి, మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేశారని కొంత అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఈ ఎమ్మెల్యే అయిన ఈ అధ్యక్షుడిగా కూడా ఉన్న ఒక నాయకుడైతే అసలు ఎందుకు ఇవ్వాలి ఈ జర్నలిస్టులకి ఈ స్థలాలని చెప్పి నేను అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నేను ఆర్గ్యూ చేశాను. అప్పటి ముఖ్యమంత్రే నన్ను తిట్టారు. వాళ్ళు కొనుక్కున్న భూములయ్యా ఇవి. వాళ్ళకి ఇవ్వద్దని ఎందుకు అంటున్నావు? వాళ్ళకి ఇచ్చే తీరుతాం. సుప్రీంకోర్టు క్లియర్ చేశాక అని చెప్పారని జనరల్ బాడీ మీటింగ్‌లో అప్పటి అధ్యక్షుడు చెప్పాడు. హ్మ్. ఆయన ఆ మాటతో పాటు ఇంకో మాట కూడా అన్నాడు. మా ముఖ్యమంత్రే ఇంత స్పష్టంగా చెప్పాక హ్మ్. ఇక ఇప్పుడు నాకు సెకండ్ థాట్స్ ఏమి లేవు. నేను ఖచ్చితంగా మన సొసైటీలో సభ్యులందరికీ స్థలాలు వచ్చేందుకు కృషి చేస్తాను అని ఆయన అన్నారు. హ్మ్. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక 1 ఇయర్ పాటు ఆ స్థలాలు మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి అప్పటి ప్రభుత్వం ఎందుకో తాత్సారం చేసినప్పుడు ఈయన అధ్యక్ష స్థానంలో ఉండి, డైరెక్టర్ స్థానంలో ఉండి, నాయకత్వ స్థానంలో ఉండి ఈయనేం చేయలేదు. కనీసం మాట్లాడలేదు. ఆ సమస్య అప్పటికి అలాగా కంటిన్యూ అయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పాపం ఆయన ఈ స్థలాన్ని హ్మ్. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఆయన ఇచ్చిన 2 నెలలకి అన్‌ఫార్చునేట్‌లీ ఆ ఫైనల్ జడ్జిమెంట్ ఆన్ ఆల్ సొసైటీస్ వచ్చి అందరికీ వ్యతిరేకంగా వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ టీమ్ జేఎన్‌జే ఏదైతే ఉందో హ్మ్. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్న 1000 మెంబర్సేనా? అప్పుడున్న వాళ్ళేనా? ఇంకా ఎక్కువ ఏమన్నా యాడ్ ఆన్ అయ్యారా? యాక్చువల్‌గా 700 మందికి అప్పట్లో 70 ఎకరాలు, హ్మ్. మనిషికి 300 గజాలు ఇవ్వాలనేది. అప్పట్లోనే 1100 మంది దాకా సభ్యత్వాలైతే ఇచ్చారు అప్పటి నాయకత్వం. హ్మ్. వాళ్ళు కొంతమంది డబ్బులు వెనక్కి తీసుకొని సభ్యత్వాలు వదులుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే చాలా గ్యాప్ వస్తుంది. అవును. నిజానికి ఈ డబ్బులు అప్పట్లో వెనక్కి తీసుకున్న వాళ్ళు ఏ ఆదిబట్ల సైడో పెట్టుకొనుంటే వాళ్ళకి ఇంకే 200, 300 గజాలకు పైనే వచ్చేవి. అది హ్మ్. ఇప్పుడు 2, 3 కోట్లు ఉండేవి. అవును. సో, ల్యాండ్ ఎప్పటికప్పుడు ప్రైస్ పెరుగుతూనే ఉంది గాబట్టి, పెరుగుతూనే ఉంది. తగ్గట్లేదు గాబట్టి. కానీ మేము అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ హెల్డప్ అయిపోయాం. ఆహ్, వేరే చోట స్థలాలు గాని, ఇళ్ళు గాని తీసుకుంటే ఇక్కడ మనం ఇనెలిజిబుల్ అవుతాం. అనర్హులవుతాం. హ్మ్. హౌసింగ్ సొసైటీలో ఉండడానికి. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండాలి. అదే. ఒకసారి మీరు ఇల్లు కొనుక్కుంటే అంటే కొనుక్కోవడం అంటే అక్కడ కూడా ఒక సమస్య ఉంది. మీరు బ్యాంక్ నుంచి తెచ్చుకున్న లోన్‌తో తీసుకున్న ఫ్లాట్‌కి మీరు ఓనర్ కాదు. బ్యాంక్ ఓనర్. అవును. చాలామంది మన సభ్యులు ఏమనుకుంటారంటే నేను ఫ్లాట్ ఇన్‌స్టాల్‌మెంట్ మీద తీసుకున్నాను కదా! నేను ఇంటి ఓనర్‌ని. నాకు వీళ్ళు స్థలం ఇవ్వరేమో అని ఆయన కూడా ఇంటి ఓనర్‌లా ఫీల్ అయిపోయి ఇల్లున్న వాళ్ళ ఖాతాలో ఆయన వేసుకుంటాడు. హ్మ్. ఆయన ఇల్లున్నవాడు కాదు. ఆ లోన్ కంప్లీట్‌గా 20 ఏళ్ళో, 30 ఏళ్ళో తీరే వరకు బ్యాంకే ఓనర్. ఆయన కాదు. ఆయనొచ్చి నిరభ్యంతరంగా ఇక్కడ తనకి ఇల్లు లేదని అఫిడవిట్ ఇచ్చి తీసుకోవచ్చు. హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా ఈ కొంతమంది మేము ఇళ్ళున్న వాళ్ళమే. మేము ఇల్లు లేని వాళ్ళు చేసే పోరాటంలో మేము ఉండము అన్నట్టుగా కొన్నిసార్లు చేశారు. అంటే అంటే ఇవంతా హ్మ్. కూడా ఆ సభ్యుల్లో ఉండే చైతన్య లేమి, అవగాహన లోపం వల్ల వచ్చింది. ఇప్పుడు ఆ అవగాహన లోపం వల్లే సభ్యులు మూల్యం చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఈ స్థలాలు ఈ ఫోర్త్ సిటీ లేదు, ఏం లేదు. ఇవే స్థలాలు మాకు కావాలి అని చెప్తే నిజాంపేట అండ్ పేట్ రెడ్ బషీర్బాగ్. బషీరాబాద్ సో, ముఖ్యమంత్రి అది గారు 1000 మందికి అలాట్ చేశారా? 1000 మందికి అలాట్ 1000 చేశారు. మందికి. లాటరీ సిస్టమ్‌లో 2 చోట్ల వస్తాయి. 2 చోట్ల ఎక్కడ వస్తే అక్కడ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా
మాకు సానుభూతితోనే ఉన్నారు మా ఉమ్, పట్ల. మాకు మెమో ఇచ్చారు స్పేట్ బషీరాబాద్ ల్యాండ్ అప్పచెప్తూ. ఉమ్, ఆయనకి మమ్మల్ని వేరే చోటకి తరలించాలనే ఉద్దేశాలు ఉండుంటే అలా ఇచ్చుండేవారు కాదు. వీళ్ళే కొంతమంది కావాలనేది ఫోర్త్ సిటీ అని ఈ ఎలక్షన్ ఫోర్త్ సిటీకి మ్యాండేట్గా మార్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది అంత మంచి ప్రయత్నం కాదు. సభ్యులందరూ ఎప్పటికైనా చైతన్యం లేమి అనే ఒక పరిస్థితి నుంచి బయటకొచ్చి, చైతన్యంతో ముందుకొచ్చి, ఈ స్థలాలు మాకు కావాలి. మాకు వీ హావ్ రైట్స్ ఆన్ ఇట్. మేము కొనుక్కున్నాం ఇది. ఈ ఈ విషయంలో సుప్రీంకోర్టులో మేము క్యూరేటివ్ పిటిషన్ వేశాం. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. సుప్రీంకోర్టే తన జడ్జిమెంట్‌లో ఉమ్, కొన్ని మార్గదర్శకాలకు లోబడి ప్రభుత్వం ఈ స్థలాలను మళ్ళీ తనకు కావాల్సినట్టు తనకు నచ్చినట్టుగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు అని ఇచ్చారు. అందులో కూడా మేము ఫిట్ అవుతాం అని చెప్పి ఒక లీగల్ ఒపీనియన్ ప్రభుత్వానికి ఇచ్చాం. సో 2 చోట్ల కూడా మా ఇష్యూ పెండింగ్‌లో ఉంది. ఓకే. అంటే ఓవరాల్‌గా ఈ హౌసింగ్ సొసైటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు ఆ 2 70 ఎకరాలు స్థలాన్ని అలాట్ చేయించుకోవడానికి 1000 మంది ఉన్నారండి. 1000 మంది. అటు పెరగలేదు, తరగలేదు. అంటే తరిగారు. కొంతమంది స్థలాలు మాకు అవసరం లేదని వెనకెళ్ళి డబ్బు ఇంకొంతమంది యాడ్ ఆన్ అయ్యారు. యాడ్ అవ్వలేదు. కొంతమంది చనిపోయినారు. వాళ్ళ వారసులకి మనం ఇవ్వాలి ఆ స్థలాలు. హ్మ్. అది ఓకే. అది ఖచ్చితంగా జరిగేదే. ఇప్పుడు ఓటర్స్ అయితే మాత్రం ఒక 1000 మంది దాకా ఉంటారు. సో, మెయిన్ మోటో వచ్చేసి మనకి ఈ గవర్నమెంట్ ఏదైతే అలాట్‌మెంట్ చేస్తుందని చెప్పేసిందో, సో, దాన్ని సాధిద్దామని. సో, అంతే. దీన్ని లీగల్‌గా ఇంకా ఎలా ప్రొసీడ్ చేద్దాం? ఎంత అగ్రెసివ్‌గా వెళ్దాం అనుకుంటున్నారు? ఇంకా టైం తీసుకుంటారా వచ్చేదాకా? లేదా టైంని మీరే వచ్చేలా చేసుకుంటారా? మేమే వచ్చేలా చేయాలనేది ప్లాన్ అండి. క్యూరేటివ్ పిటిషన్‌ని చాలా ఫాస్ట్‌గా ముందుకు తీసుకెళ్ళాలి. కొన్ని కొంత అంటే జర్నలిస్టులు దయనీయమైన పరిస్థితుల్ని న్యాయదేవత దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళేమి మన పట్ల ఎప్పుడూ సానుభూతి లేకుండా అయితే లేరు. సానుభూతితోనే ఉన్నారు. మనం ప్రాపర్‌గా అలాంటి అవకాశాలను మనం వాడుకోలేదు. హ్మ్. ఈ 2 ఏళ్ల కాలంలో అలాగ మనకు అవకాశం వచ్చేటప్పుడు మనం తీసుకొని దాన్ని వాడుకొని ఉండుంటే ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు కూడా ఏమైనా డిఫరెంట్‌గా మన విషయంలో ఆలోచించేదేమో. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒకసారి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి. అవును. వీళ్ళు మన మాట మీదే వీళ్ళు ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఇల్లు వాకిలి కట్టుకున్నాక ఇప్పుడు మనం రివర్స్ వెళ్తే వాళ్ళంతా సుప్రీంకోర్టు మీద నమ్మకం కోల్పోతారని ఆలోచించి ఉండేవారు. హ్మ్. కానీ మనమే దాన్ని అలా పెట్టుకొని కూర్చున్నాం. ఆ జడ్జిమెంట్ ఇన్వాలిడ్ అయ్యేదాకా వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఇప్పటికీ కూడా చాలా మంది కన్నా మనం బెటర్‌గా ఉండడానికి కారణం ఆ జడ్జిమెంటే. ఓకే. మీరే ఇచ్చిన జడ్జిమెంట్‌ని మీ దానివల్లే మేము ఇంక చాలామంది నిజానికి కొంత అప్పులు, గిప్పులు అవి కూడా చేశారు. మాకు వచ్చేసింది అని చెప్పి. అవన్నీ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్‌ల కింద మనం మార్చొచ్చు. అప్పుడు ఆ డిజిటల్ లేఅవుట్ అవన్నీ పాత డేట్‌తో వేసి ఇచ్చేస్తే మెంబర్స్‌కి అలాట్‌మెంట్ చేస్తే నష్టమే లేదు. హ్మ్. దాన్ని కూడా మనం సుప్రీంకోర్టుకి చూపించొచ్చు. ఇదిగో మాకు ఇండివిడ్యువల్ అలాట్‌మెంట్స్ కూడా అయినాయి. థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్‌లు క్రియేట్ అయినాయి. వీళ్ళు దాన్ని ఎవరి దగ్గర పెట్టి ఏమైనా డబ్బులు తెచ్చుకొని ఉండొచ్చు. అవన్నీ కూడా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్‌లే. అవన్నీ సుప్రీంకోర్టుకి చెప్పాలి మనం. చెప్పడానికి పాత డేట్‌తో ఇప్పుడున్న కార్యవర్గం ఎవరైతే ఉన్నారో ఈ 5 డైరెక్టర్లు ఫర్గెట్ అబౌట్ ది కరెంట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ మర్చిపోండి. హ్మ్. 2 ఏళ్ల క్రితం నాటి పరిస్థితిని మొన్న 2024 సెప్టెంబర్‌లో రేవంత్ రెడ్డి గారు మనకిచ్చిన మెమోని ఇవన్నీ పెట్టి ఒక మనం అప్పటికి మనకు రైట్‌ఫుల్. ఇవాళ డిజిటల్ లేఅవుట్ ఏస్తే అది అన్‌లాఫుల్. ఇవాళ హ్మ్. ఆన్ పేపర్ అలాట్‌మెంట్స్ చేస్తే అది అన్‌లాఫుల్. కానీ పాత డేట్‌తో అప్పటి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మెమో ఇచ్చాక మనకి ఈ స్థలాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఆ తర్వాత డిజిటల్ లేఅవుట్ కానీ ఆన్ పేపర్ అలాట్మెంట్లు కానీ చేసుంటే ఏది సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్కి ముందు హ్మ్. హ్మ్. ఫైనల్ జడ్జిమెంట్ కొట్టేసింది. అదే. కానీ అంతకు ముందు మనం అలాంటి ఆన్ పేపర్ అలాట్మెంట్స్ చేసుకుంటే ఇప్పుడు క్యూరేటివ్లో మనం ఆ విషయాలన్నీ చెప్పొచ్చు సుప్రీంకోర్టుకి. మీరే ఇచ్చారు. మీరు ఇచ్చిన జడ్జిమెంట్ చూసి గవర్నమెంట్ మెమో ఇచ్చింది. గవర్నమెంట్ మెమో ఇచ్చాక మేము అలాట్మెంట్లు చేసుకున్నాం. మేము అలాట్మెంట్ చేసుకున్నాం. ఒక ఇండివిడ్యువల్ రైట్స్ క్రియేట్ అయ్యాక మేము ఎక్కడో తాకట్టు పెట్టుకున్నాం. ఏదో చేసుకొని మేము లోన్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు మీరు వద్దంటే మేము ఎటు పోవాలి? మాకు డబ్బులు ఇచ్చినోడి పరిస్థితి ఏంటి? హ్మ్. అని మనం చెప్పొచ్చు. ఓకే. సో, అంటే మీ ప్లానింగ్ చాలా బావుంది. ముందుకు సాగడం. ఎందుకంటే మీ ఎక్స్‌పీరియన్స్ అంతా లీగల్ కరెస్పాండెంట్స్‌గానే మీరు చేశారు గాబట్టి 37 ఇయర్సా? 34 ఇయర్సా? 37 ఇయర్స్ టోటల్ 37 ఇయర్స్. ఫీల్డ్ జర్నలిజం ఫీల్డ్‌లో 37 ఇయర్స్ అమ్మా. హ్మ్. అందులో రఫ్‌గా 20 ఇయర్స్ లీగల్ కరెస్పాండెంట్‌గా ఉన్నాను. టైమ్స్ ఆఫ్ ఇండియాకి.
ఓకే. సో, ఆ లీగల్ నాలెడ్జ్ మీకు బాగా ఉంటది. సో, హ్మ్. ప్లానింగ్ బాగా ఉంది. అవునండి. సో, మీ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో, సో, మీరు ఒక్కలే పోటీ చేయరు. హ్మ్. సో, వేరే వాళ్ళు కూడా పోటీ చేస్తారు. సో, అలా ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్స్‌కి సంబంధించి ఎంతమంది పోటీ చేస్తారు మీతో పాటు? మొత్తం ముగ్గురం అండి. నాకు హ్మ్. ఇద్దరు అపోనెంట్స్. ఆ ఓకే. ఇద్దరు కూడా నాకు ఫ్రెండ్సే. హ్మ్. ఇద్దరు మంచివాళ్ళే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనే కరెక్ట్ అనుకుంటున్నాను. హ్మ్. ఈ లీగల్ చిక్కుముడులు విప్పడానికి, తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేయడానికి, ఈ మా 1000 మంది ఉండే ఒక దయనీయమైన పరిస్థితిని ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పడానికి నాకొక స్థాయి, ఒక పోస్ట్ అవసరం. హ్మ్. నేను ఇండివిడ్యువల్‌గా పోతే ఇండివిడ్యువల్‌గానే కనిపిస్తాను. నేను కష్టం. ఆ! ఇండివిడ్యువల్‌గా ఎళ్తే అది నీకేం పని అంటారు. ఫలితం చాలా ఇబ్బందయిద్ది. నాకు ఆ లీగల్ కారిడార్స్‌లోకి పోవడానికి ఆహ్, హైదరాబాద్ భాషలో చెప్పాలంటే మోకా అంటారు. హ్మ్. అలాంటి మోకా ఏదో నాకు కావాలి. ఒక ఒక ప్రిటెక్స్ట్, ఒక సాకు కావాలి నాకు. హ్మ్. ఆ పోస్టు నాకసలు పోస్టులన్నా, ఎలక్షన్‌లన్నా చిరాకు. నించోను. కానీ నేనిప్పుడు ఎక్కడికైనా పోవాలి, ఆ లీగల్ కారిడార్స్‌లోకి హ్మ్. పర్టిక్యులర్‌లీ ఆ లీగల్ కారిడార్స్‌లోకి పోవాలంటే నాకొక పోస్ట్ అవసరం. దానికోసం ఓకే. వచ్చాను. అధికారం కోసం రాలేదు. ఓకే. మీ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరైనా ఈ లీగల్ కరెస్పాండెంట్‌గా వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందా? వాళ్ళు కూడా సీనియర్ జర్నలిస్ట్‌లే. ఆ! అందుకే అన్నా. లీగల్ కరెస్పాండెంట్‌గా చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందా అని. లీగల్ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వింగ్‌లో పనిజేస్తారు. చేయలేదు. అందరూ అన్ని దాంట్లోనూ ఉండదు కదా! సో, అందుకే అలా అడుగుతున్నా. లేదు. వాళ్ళు సీనియర్స్, కానీ లీగల్‌గా చేసిన అనుభవం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కేస్ ఏదైతే ఉందో ఇది లీగల్‌గా ఎళ్ళగలిగేదే తప్ప అవును. జనరల్‌గా మామూలుగా ఎళ్లి చేస్తే జరిగేది కాదు. అవును. సో, లీగల్ నాలెడ్జ్ ఇస్ మ్యాండేటరీ అనేది నాకు అర్థమైంది. ఇప్పుడున్న మీరు చెప్పిన పరిస్థితి దాని ప్రకారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగల్ నాలెడ్జ్ ఉంటే కొంచెం బెటర్. అంటే నా బెటర్‌గా నా చాలా ఆ! బెటరు. నా ఎందుకంటే ఎక్కడ ఎలా ఎయ్యాలి, ఏమెయ్యాలి అనేది తెలుస్తది. అవును. సో, ప్రతీది కూడా ఒక అడ్వొకేట్ మీద మనం బేస్ అయ్యి అవును. ఎళ్ళిపోలేము. అవును. సో, ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్ ఇక్కడ అవును. బాగా. అవును. సో, అదొక ప్లస్ పాయింట్. సో, ఇంకొక డౌట్ ఏంటంటే ఉన్న ఐదుగురిలో ఒకళ్ళకి పోస్ట్ ఖాళీ అయింది. నలుగురు ఎవరైతే ఉన్నారో హ్మ్. ఇద్దరు మేబీ ఈ హౌసింగ్ సొసైటీకి సంబంధించి లీగల్‌గా పోరాడదాం, అగ్రెసివ్‌గా ఎళ్దాము. అంటే వాళ్ళెప్పుడో ఇస్తారు, చేస్తారనేది. ఇట్స్ బీన్ ఇప్పటికే 19 సంవత్సరాలు అయిపోయింది. అవును. సో, మిగిలిన ఇద్దరు వాళ్ళ థాట్స్ ఏంటి? వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి? వాళ్ళ మీద చాలామంది సభ్యులకున్న కోపం ఏంటంటే, బీఆర్ఎస్ గవర్నమెంటు మనకు అన్యాయం చేసింది. సుప్రీం కోర్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చాక కూడా హ్మ్. మనకివ్వలేదు. హ్మ్. హ్మ్. వీళ్ళు మాట్లాడలేదు. ఈ మిగిలిన ఇద్దరు డైరెక్టర్లు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఎలక్ట్ అయిన ఇద్దరు డైరెక్టర్లు సుప్రీం కోర్ట్‌లో కంటెంప్ట్ పిటిషన్ ఏశారు. ఓకే. దానికి మీరడిగారు గదా! పాత హ్మ్. డైరెక్టర్లు ఇంకో ఇద్దరు ఇటువైపు ఉన్నవాళ్ళు వాళ్ళేం జేస్తున్నారని. హ్మ్. వాళ్ళు దీన్ని అడ్డుకునే ప్రయత్నం అప్పటి ప్రభుత్వం చేస్తే, ఈ ఫైట్ చేస్తున్న డైరెక్టర్స్. నాయకులు ఇప్పుడు హ్మ్. డైరెక్టర్లయినారు. అప్పటికి ఓన్లీ ఇండివిడ్యువల్ అగ్రెసివ్ లీడర్స్ వాళ్ళంతే ఓకే. అప్పటికి. వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, అప్పటికే నాయకత్వ స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు డైరెక్టర్లు మాట్లాడలేదు. ఆ జరుగుతున్న కుట్రలను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేయలేదు. కంటెంప్ట్ కేసు ఎన్నో తిప్పలు పడి వీళ్ళు కంటెంప్ట్ కేసును వేశారు ఓకే. సుప్రీం కోర్ట్‌లో. దానివల్ల ప్రపంచానికి తెలిసింది. ఈ ఈ సొసైటీ ఈ రకమైన జర్నలిస్ట్‌లకి ఈ సమస్య అలాట్‌మెంట్ ఉన్నది. అనేది జరగలేదు. ఆ న్యూస్ మాత్రమే బయట సర్క్యులేట్ అవుతుంది అని. ఓన్లీ సర్క్యులేట్ అవుతుందనేది ఈవెన్ న్యాయస్థానాలకు కూడా తెలిసింది. వీళ్ళకి ఈ పరిస్థితి ఇలా ఉంది అనేది. ఓకే. హోప్ సో. ఇప్పుడు మీరు చెప్పిన సినారియో ప్రకారం చూస్తే లీగల్ నాలెడ్జ్ మీకెక్కువ ఉంది కాబట్టి కంపేర్ టు మీ ఇద్దరు అపోనెంట్స్‌కి. అవును. సో, మీరు గెలిస్తే మేబీ ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు తొందరగా వచ్చే అవకాశం ఉండొచ్చు అనేది నా హోప్. ఒక ప్రయత్నం అయితే సిన్సియర్‌గా ఎందుకంటే చేయాలనేది. మీకు లీగల్ నాలెడ్జ్ ఉంది. 20 అవును. సంవత్సరాలు లీగల్ కరెస్పాండెంట్‌గా చేసినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ వేరు. అసలేమి లేకుండా ఫ్రెష్‌గా వస్తే అది వేరు. సో, ఎవరైనా లాభపడాలి అంటే రేపు మాపు మళ్ళీ పోతే ఆ స్థలాలు ఏమైపోతాయో తెలీదు. అవును. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా అలాట్‌మెంట్స్ అయిపోతున్నాయో మనకు తెలియట్లేదు. అవును. మళ్ళీ చెప్పలేం. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే బదులు ముందే మనం వెళ్ళగలిగితే ఇట్ వుడ్ బి సో బెటర్. యెస్. హోప్ సో. వెరీ సూన్ రేవంత్ రెడ్డి గారు ఆ హయాంలోనే ఈ అలాట్‌మెంట్స్ అనేటువంటివి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక క్వెషన్ అండి సాగర్ గారు.
ఫ్రమ్ పాస్ట్ 3 to 4 ఇయర్స్ ఇట్స్ మోర్ దాన్ దట్. అంటే జర్నలిజం చేయకపోయినా స్క్రీన్ మీదకొచ్చి మాట్లాడితే వాళ్ళు జర్నలిస్టులు అనేటువంటి ఆలోచన ధోరణిలో చాలామంది ఉన్నారు. అవును. ఓహ్! మీ దాకా వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. సో, దీని గురించి మీరేమంటారు? అంటే జర్నలిజం చేస్తేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవాలా? లేకపోతే స్క్రీన్ మీద వచ్చి ఒక టాపిక్ గురించి మాట్లాడే శక్తి ఉంటే, కెమెరా ఫేస్ చేసే ధైర్యం ఉంటే వాళ్ళు జర్నలిస్టులు అవుతారా? ఒక జడ్జ్ అన్నారండి, ఎవరి వాయిస్ అయితే హ్మ్. ఒక మాట చెప్తే ఇప్పుడు వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి వెళ్తుందో అది గొప్ప మీడియం. హ్మ్. అంత గొప్ప మాధ్యమం అది. ఎవరి మాట అయితే అంత గొప్పగా వెళ్తుందో అతను గొప్ప కమ్యూనికేటర్. అతను గాని, ఆమె గాని. వాళ్ళు గొప్ప జర్నలిస్టులు. జర్నలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎఫెక్టివ్ అండ్ గ్రేట్ కమ్యూనికేటర్. మీరు కమ్యూనికేట్ చేసే మెసేజ్ హ్మ్. కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఇన్స్టెంట్‌గా వెళ్ళిపోతుందనుకోండి. యు ఆర్ ఎ గ్రేట్ జర్నలిస్ట్. నా దృష్టిలో గద్దర్ ఒక గొప్ప జర్నలిస్ట్. హ్మ్. అతను ఒక పాట పాడితే, ఒక మెసేజ్ ఇస్తే, అతను ఒక విషయాన్ని ఈవెన్ రాజకీయ విషయమైనా, ఏ విషయాన్నైనా సరే, ఒక పాటలాగా మెసేజ్ మొత్తాన్ని ఒక పాట రూపంలో మార్చి, ఒక్క పాట పాడితే కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఈవెన్ హిందీలో కూడా ఆయన అప్పుడప్పుడు కొన్ని పాటల మధ్యలో హిందీలో కూడా మార్చి పాడేవారాయన. ఉర్దూలో మార్చేవారు. ఒకే పాటలో తెలుగు, ఉర్దూ, హిందీ కలిపి కొడితే హ్మ్. ఆల్ ఓవర్ ఇండియా ఆ మెసేజ్ వెళ్ళిపోయేది. అలాంటి శక్తి, సామర్థ్యం ఇప్పుడున్న జర్నలిస్టులు ఎవరైనా పెంచుకోవచ్చు. అలా పెంచుకొని అంతమంది మధ్యలోకి వెళ్ళే అవకాశం ఒకప్పుడు న్యూస్ పేపర్ ఉద్యోగాలు వస్తేనే ఉండేది. అలాంటి అవకాశం. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక యూట్యూబర్‌గా లేకపోతే ఒక మంచి ఒక ఛానెల్‌లో లేకపోతే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక చిన్న సోషల్ మీడియాలో కూడా మీరు అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. కొంతమంది చేస్తున్నారు గూడా. హ్మ్. మై అప్పీల్ ఆర్ మై ఫాండ్ హోప్ ఈజ్ యంగ్‌స్టర్స్ అధ్యయనం చేయాలి. స్టడీ చేయాలి. అలాంటి మెసేజ్ ప్రజలకు పనికొచ్చే మెసేజ్ అంత ఎఫెక్టివ్‌గా పంపగలిగేలాగా సరిపడా అలాంటి స్కిల్స్ ఎక్వైర్ చేయాలి. అలాంటి ఒక సంకల్పం పెట్టుకోవాలి. అలాంటి ప్రయత్నాలు చేయాలి. ఆటోమేటిక్‌గా వాళ్ళు హీరోలవుతారు. ఓకే. హ్మ్. అండ్ అలాగే ఒక జర్నలిస్ట్‌కి ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి? మీరు ఏ పని చేసినా అందులో ప్రజల ప్రయోజనం ఇమిడి ఉందా లేదా? మనం మన ఎఫర్టు ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే ఎవరి ప్రయోజనాలు నెరవేర్చడానికి పని చేస్తున్నది. హ్మ్. దిస్ ఎఫర్ట్ విల్ సర్టెన్‌లీ రిజల్ట్ ఇన్ సమ్ రిజల్ట్. ఏదో ఒక ప్రయోజనం ఒక పర్పస్ సర్వ్ అవుతది. అది ఎవరి పర్పస్? మెజారిటీ ప్రజల పర్పస్ సర్వ్ అయితే యూ ఆర్ ఎ గుడ్ జర్నలిస్ట్. అది కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలు సర్వ్ చేస్తే యూ ఆర్ నాట్ ఎ గుడ్ జర్నలిస్ట్. ఓకే. అండ్ అలాగే ఒక జర్నలిస్ట్ ఒక అంటే అపోజిట్ పర్సన్ సెలబ్రిటీ గాని ఆర్ ఎల్స్ నోన్ పర్సన్ ఆర్ ఎల్స్ ఫేమ్ ఉన్నటువంటి పర్సనల్ లైఫ్‌లో అడుగుపెట్టడం గాని, పర్సనల్ లైఫ్‌కి సంబంధించి మాట్లాడడం గాని ఇస్ ఇట్ రైట్? ఎవరి ప్రైవసీలకు కూడా చొరబడ్డం అనేది చాలా అన్యాయం. చాలా అన్‌ఫెయిర్. అది ఎవరి పాపులారిటీ సంపాదించడం కోసం ఇతరుల ప్రైవసీని ఇన్వైడ్ చేయడం అనేది చాలా అన్‌ఫెయిర్. అది అన్‌యాక్సెప్టబుల్. కానీ చట్టం ఒప్పుకోదు. కొంతమంది ఏంటి అంటే మీరు పబ్లిక్ పర్సన్ కాబట్టి మేము క్వెషన్ చేస్తాం. మేము క్వెషన్ చేసే రైట్ ఉంది అనేటువంటి వాదన చేసేవాళ్ళు కొంతమంది వ్యక్తులున్నారు మీడియాలో. అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో. శ్రీశ్రీ గారే అన్నారండి. మీరు వ్యక్తిగతంగా మీ జీవితాలు మీవి. ఒకసారి పబ్లిక్ లైఫ్‌లోకొస్తే ఏమైనా అంటాం అనేది. అది ఒక బాధ్యతాయుతమైన అగ్రెషన్ అది. ఏంటంటే మీరు పబ్లిక్ లైఫ్ అంటే రాజకీయాల్లోకి. మీరు మా ఖజానాకి ఇన్‌చార్జ్ లేనారు. మా డబ్బుకి, మా అసెంబ్లీకి, మా ప్రభుత్వాలకి నడిపే అవకాశం మేము మీకిచ్చాం. కాబట్టి యు ఆర్ ట్రస్టీస్. ప్రజల ఆస్తులకు మీరు ట్రస్టీలు. అక్కడ కూర్చొని ప్రతిదాని పర్సనలు, ప్రైవసీ అంటే కుదరదు. పర్సనల్ లైఫ్, ప్రైవసీ అనేది మీ కుటుంబాల వరకే. మీరక్కడ ప్రజల డబ్బు తినేస్తూ, దాన్ని గూడా నీ బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఇంత బల్జ్ అయింది? ఇంత డబ్బు ఎలా పెరిగింది? అని అడిగితే, దానికి నువ్వు ప్రైవసీ అనే క్లాస్ తీసుకోవడానికి వీల్లేదు. యు ఆర్ హ్మ్. అకౌంటబుల్. మీరు జవాబుదారీ ప్రజలకి.
యూ మస్ట్ స్టాండ్ అకౌంటబుల్ టు ది పీపుల్. అక్కడ మీకు ప్రైవసీ క్లాజ్ పనికిరాదు. అర్థమైందండి? హ్మ్. సో, అలాగంటే పర్సనల్ లైఫ్‌లోకి వెళ్తారు. అంటే ఫినాన్షియల్లీ కాకుండా సో, లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ జరిగినప్పుడు లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్‌ని స్క్రీన్ మీద తీసుకురావడము, ఈ కైండ్ ఆఫ్ పర్సనల్ అటాక్ కొంతమంది చేస్తూ ఉంటారు. అది అంటే తప్పండి. యూట్యూబ్ వచ్చిన దానివల్ల అనుకోవాలో లేకపోతే ఏమో అసలు రీజన్స్ ఏంటనేది నాకు తెలీదు. సో, నాకొకసారి అనిపిస్తూ ఉంటది. ఎంత మీడియాలో వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్‌లోకెళ్ళి ఈవెన్ హి ఆర్ షీ ఈజ్ ఎ పబ్లిక్ ఫిగర్ ఆర్ ఎల్స్ ఒక సెలబ్రిటీ ఫేమ్ ఉన్న వ్యక్తి అయితే మాత్రం ఆ రైట్ ఉంటదండి? లేదండి. బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయి అక్కడ లే జరిగేటువంటి అంశాల గురించి అది మాట్లాడేంతగా అది తప్పండి. అస్సలు ప్రైవేట్ లైఫ్‌లోకి, ఇళ్ళలోకి, ఆ రూమ్‌లోకి వెళ్ళిపోవడం అనేది అన్‌ఫెయిర్. దట్ ఈస్ హైలీ అన్‌కాల్డ్ ఫర్. అలా చేయకూడదు. ఎవరు చేసినా కూడా అది అన్‌యాక్సెప్టబుల్. ఓకే. అండ్ ఫైనల్లీ ఇప్పుడున్నటువంటి జర్నలిస్ట్‌లకి హ్మ్. లేదంటే నేను జర్నలిస్ట్‌ని అనుకున్న వ్యక్తులకి, రాబోయే కాలంలో ఈ జర్నలిజంలోకి రావాలి అనుకునే వ్యక్తులకి మీరిచ్చే సలహా ఏంటి? వెల్కమ్ టు ది న్యూ మీడియా. మీకు అపారమైన అవకాశాలున్నాయి. చదువుకోండి, అధ్యయనం చేయండి. ఏ రంగంలో పని చేయదలుచుకున్నారో ఆ రంగం గురించి కొంచెం స్టడీ చేయండి. మీరు వచ్చిన మర్నాడు నుంచే, మీరు అడుగుపెట్టిన మొదటి నెల నుంచే ఆ రంగంలో మీ ఇంపాక్ట్, మీ ప్రభావం చూపించండి. యూట్యూబ్ మీద ఉండే అపనమ్మకాలని, అపప్రథల్ని తొలగించండి. బాగా చదువుకున్న వాళ్ళు, నిష్ణాతులు, ఎక్స్‌పర్ట్స్ అందరూ రావాలి. ఎవ్రీబడీ షుడ్ ఎమర్జ్ యాజ్ ఎ యూట్యూబర్. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా మీదో, ఒక పెద్ద పేపర్ల మీద డిపెండ్ అయిపోయి కూర్చోకూడదు. వాళ్ళని మేనేజ్ చేయడం ఈజీ అయిపోతుంది. నాయకులకి, పాలకులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాని మనం పెద్దగా రిలై అయ్యే అవకాశాలు లేవు. ఓ నలుగురు మనుషులను కొనేస్తే ఈజీ అయిపోద్ది. ఇప్పుడు మన సొసైటీ పరిస్థితి కూడా అదే. హ్మ్. బెదిరిస్తే కొనేయడం అని కూడా అన్నాను నేను. బెదిరిస్తే వాళ్ళు భయపడొచ్చు. కానీ సభ్యులు 1000 మంది చైతన్యంతో ఉంటే ఎవడి బెదిరింపులు పనిచేసి ఉండేవి కాదు. క్వెషన్ చేసేటువంటి పొజిషన్‌లో ఉన్న వ్యక్తులు జర్నలిజం చేసుండొచ్చు, చేయకపోయుండొచ్చు. వాళ్ళు మోరల్స్ అండ్ ఎథిక్స్‌తో ఉండాలా? అవసరం లేదా? ఏ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళైనా వాళ్ళు తమ అంతరాత్మకి ఫస్ట్ సమాధానం చెప్పుకోవాలమ్మా. తర్వాత సొసైటీకి. ఈవెన్ మన డ్యూటీ కూడా మనం పని చేస్తున్న న్యూస్ పేపర్ల కంటే కూడా మనం వీఆర్ అకౌంటబుల్ టు ది సొసైటీ, టు అవర్ పీపుల్. ఆ తర్వాత మన సంస్థలకి. హ్మ్. కాబట్టి ఎప్పుడైనా కూడా ఎథిక్స్తోనే ఉంటే మనం అనుకుంటాము అది చాలా తొందరగా క్విక్ మనీ చేసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళని. అలాంటి గొప్పతనాల గురించి ఆశించకపోవడం మంచిది. కొంచెం కష్టపడి మనం ఏదో కొంచెం సింపుల్గానే బతకడానికి సరిపడా స్ట్రెంగ్త్ వస్తే చాలు అనుకున్నట్టు ఉండాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీ ఫేము, మీ పాపులారిటీ, మీ హార్డ్ వర్క్, మీ రీసెర్చ్ మిమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తుంది. సొసైటీ మీరు మీరు మీ వల్ల బెనిఫిట్ అయ్యే కొద్దీ మీరు సొసైటీ నుంచి సరిపడా స్ట్రెంగ్త్ మీకు వస్తుంది. ఈ చిన్న లాజిక్ జనాలు మిస్ అవుతున్నారు. సో, హ్మ్. మిస్ అవ్వకుండా కరెక్ట్‌గా ఉంటారని ఆశిస్తున్నాను నేను. అంటే సుప్రీం కోర్ట్ నుంచి ఆల్రెడీ తీర్పు రావడం జరిగింది అవును. ఒకానొక టైంలో. అవును. సో, అంత అలాట్ చేయండి అని ప్రభుత్వానికి, అలాగే మీకు కూడా గైడ్‌లైన్స్ ఇచ్చారు. అవును. జర్నలిస్ట్‌లు ఇది మీ స్థలం మీరెళ్లి తీసుకోండి అని చెప్పేసని. సో, అయినా గాని అది ఆచరణలోకి రాలేదు. రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా జరిగుండొచ్చు. అంటే ఇప్పుడు మన దేశంలో జర్నలిస్ట్‌లకి ఈ స్థలం కేటాయించడం, జరగడం అనేది సాధ్యం అవుతుందనుకోవాలా? అవ్వదనుకోవాలా? ఈ ఈ హైదరాబాద్ బేస్డ్‌గా వచ్చిన ఈ లిటిగేషన్ అది కూడా అన్‌ఫార్చునేట్‌లీ జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ పేరు మీద వచ్చిన ఈ జడ్జిమెంట్‌లో దేశవ్యాప్తంగా దీని రిపర్కషన్స్, దీని కాన్సిక్వెన్సెస్ దేశవ్యాప్తంగా ఉండే ఒక అన్‌ఫార్చునేట్ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంత ఈజీ కాదు. ఇటుపైన ఎవరైనా సరే ఈ జడ్జిమెంట్‌ని సైట్ చేస్తూ ఎక్కడ ఎవరు ఏ జర్నలిస్ట్‌కి సైట్ ఇచ్చినా, హౌస్ సైట్ ఇచ్చినా ఈ జడ్జిమెంట్ చూపించి దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. హుహు. ఎందుకంటే జర్నలిస్టులని సంపన్న వర్గాల్లో కలుపుతూ హ్మ్. ఐఏఎస్‌లతోని, ఐపీఎస్‌లతోని, ఎమ్మెల్యేలతోని మనల్ని కలిపేస్తూ వాళ్ళతో సమానం చేస్తూ ఇచ్చిన ఈ జడ్జిమెంట్ వల్ల జర్నలిస్టులు కూడా సంపన్న వర్గాల్లో కలిసిపోయారు.
ఫ్యాక్ట్ ఏంటంటే జర్నలిస్టులు సంపన్న వర్గాలుగా ఎప్పుడూ లేరు. వాళ్ళకి ఏ భద్రత లేదు. వా అని చెప్పి అదే సుప్రీంకోర్టు అంతకుముందు 2 సంవత్సరాల ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారి ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం జర్నలిస్టులు వీళ్ళకి ఏ భద్రత లేదు. వీళ్ళు చేస్తున్న ఉద్యోగాలకే భద్రత లేదు. పోరా చేస్తున్న ఉద్యోగాల టైంలో ప్రాపర్ జీతాలు ఉంటాయంటే అది లేదు. ఆహ్, ఆ చేస్తున్న ఆ ఉద్యోగానికి కూడా భద్రత లేదు. ఎంతకాలం ఉంటదో తెలీదు. ఉద్యోగం పోతే రక్షణ లేదు. రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు. హ్మ్. ప్రభుత్వం నుంచి అన్ని బెనిఫిట్స్ తీసుకుంటున్న వాళ్ళతో వీళ్ళని పోల్చడం చాలా తప్పు. కాబట్టి ఈ సొసైటీల లిస్టులోంచి ఈ ఈ ఈ బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్‌లోంచి జర్నలిస్టుల సొసైటీని నేను డిలీట్ చేస్తున్నాను. హ్మ్. వీళ్ళ వరకు వాళ్ళ స్థలాలు, వాళ్ళు కొనుక్కున్న స్థలాలు వాళ్ళకిచ్చేయండి. ఆహ్, వాళ్ళు ఈ భూమిలోకి వెళ్ళి డెవలప్ చేసుకోవచ్చు. ఇల్లు కూడా కట్టుకోవచ్చు అని మనకు 2022 ఆగస్ట్‌లో ఇచ్చిన జడ్జిమెంట్‌ని కొట్టేస్తూ 2024 నవంబర్‌లో ఫైనల్ జడ్జిమెంట్‌లో మనకి వచ్చింది. దాన్ని ఓకే. అందులో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరినీ సంపాదన వర్గాల్లో కలిపేశారు. దాంతోనే ఒక సమస్య ఏమొచ్చిందంటే, ఇప్పుడు రమణారావు గారు మా డైరెక్టరు, టీమ్ జేఎన్‌జే హెడ్ ఆయన అశోక్ రెడ్డి గారు. ఇద్దరు డైరెక్టర్సే ఇప్పుడు. వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా గవాయ్ గారు ఉన్నప్పుడు, ఆయన ఒక నల్సార్ ప్రోగ్రామ్‌కొచ్చినప్పుడు, వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ సొసైటీ లెటర్ హెడ్ మీద కాదు, తెలంగాణ జర్నలిస్ట్ కాంగ్రెస్ అని ఆ లెటర్ హెడ్ మీద అది 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 రమణారావు గారి సారథ్యంలో నడుస్తున్న ఒక సంస్థ అది. హ్మ్. హ్మ్. తెలంగాణ జర్నలిస్ట్ కాంగ్రెస్. ఆ సంస్థ సారథ్యంలో ఈ ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి అప్పట్లో గవాయ్ గారికి అక్కడ ఇచ్చారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి. అందులో ఓకే. ఏం రాశారంటే, ఈ పెండింగ్ కేసు గురించి రాయలేదు. పెండింగ్ కేసు గురించి జడ్జీలకు చెప్పడం తప్పు. హ్మ్. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు జర్నలిస్టులే. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం జర్నలిస్టులందరినీ సంపన్న వర్గాల్లో కలిపారు. ఆ రకమైన వర్గీకరణ వల్ల మాకు మరింత ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా ఈఎస్ఐ హాస్పిటల్‌కి వెళ్తే, మీరు సంపన్న వర్గం కాబట్టి మీకు ఎంట్రీ లేదనొచ్చు. హ్మ్. ఈ చిన్న చిన్న బెనిఫిట్స్ కూడా పోయే ప్రమాదాలున్నాయి. అవును. కాబట్టి మమ్మల్ని ఆ సంపన్న వర్గాల క్లాసిఫికేషన్ నుంచి తప్పించండి అని ఒక జనరల్ రిక్వెస్ట్. ఈ జవహర్లాల్ నెహ్రూ సొసైటీ తరఫున కాదది. ఆ లెటర్ హెడ్ కూడా దాని మీద కాదు. తెలంగాణ జర్నలిస్ట్ కాంగ్రెస్ అనే ఒక సంస్థ పేరు మీద వాళ్ళిచ్చారు. దాన్ని కూడా వీళ్ళేదో పెండింగ్ కేస్ మీద రిక్వెస్ట్ చేశారు. అది చాలా తప్పు అనే ఒక ఆరోపణ చేశారు. అది పెండింగ్ కేస్ గురించి ప్రస్తావనే లేదు అందులో. హ్మ్. ఈ క్లాసిఫికేషను మాకు హాని చేస్తది. ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి జరిగిన ఒక పరిణామం వల్ల దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు జరిగిన హాని కాబట్టి, ఆ హానిని నివారించే ప్రయత్నాలు కూడా హైదరాబాద్ నుంచే చేయాలని రమణారావు గారు ఆ లెటర్ హెడ్ తీసుకెళ్ళి, ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి అప్పట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారికి ఇచ్చారు. ఓకే. దాన్ని కూడా కొంతమంది రాంగ్‌గా ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళని తిడుతున్నారు. అది కరెక్ట్ కాదు. దే డోంట్ డిజర్వ్ ఇట్. ఇన్‌ఫాక్ట్ ఇలాంటి ప్రయత్నం చేసినందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అంటే దేశంలో ఓన్లీ తెలంగాణలో మాత్రమే జర్నలిస్ట్‌లకి ఇలాగా స్థలాలు కేటాయించి ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు ఇలాగ లాగయిందా? లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సిట్యుయేషనే ఉందనుకోవచ్చా? ఇతర రాష్ట్రాల్లో ఇంకా ల్యాండ్ అలాట్‌మెంట్‌లు కొన్ని చోట్ల అవకాశం ఉన్న చోట హౌస్ సైట్స్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈ జడ్జిమెంట్ వల్ల ఇటుపైన అలా ఇచ్చే అవకాశాలు కూడా పోయే ప్రమాదం ఉంది. నచ్చని వాళ్ళు ఎవరైనా కోర్టుకి ఛాలెంజ్ చేయొచ్చు. ఇది సుప్రీంకోర్టు చెప్పాక కూడా వీళ్ళు ఇలా ఇస్తున్నారు అని హ్మ్. చెప్పి. అది ఆ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వలేదని ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో వీళ్ళని సంపన్న వర్గాలు అనే క్లాసిఫికేషన్ నుంచి మమ్మల్ని మార్చండి అని చెప్పి అడగొచ్చు. నిజానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అలాగ లెటర్ ఇవ్వడం తప్పు అని అంటున్నారు. అలా అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఇదివర హైకోర్టులో గాని, సుప్రీంకోర్టులో గాని 2 ఫంక్షన్స్ ఉంటాయి. హ్మ్. ఒకటి జ్యుడిషియల్, రెండోది అడ్మినిస్ట్రేషన్. హ్మ్. అడ్మినిస్ట్రేటివ్ సైడు ఆయన చాలా సార్లు
కోర్టుకు రాలేని వాళ్ళు రాసే లేఖల్ని మీరు పేదవాళ్ళైతే కోర్టుకొచ్చి లాయర్‌ని పెట్టుకొని ఆర్గ్యూ చేయలేనప్పుడు ఒక లెటర్‌ని రాస్తే కూడా చీఫ్ జస్టిస్‌కి, ఆ లెటర్‌ని ఆయన ఒక ప్రజా ప్రయోజనం వ్యాజ్యంగా తీసుకొని కూడా చేయొచ్చు. లేకపోతే ఆ లెటర్‌ని లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపించి హ్మ్. అక్కడున్న జడ్జెస్‌ని వాళ్ళ ఇంటికి పంపి ప్రాబ్లమ్ సాల్వ్ చేయించొచ్చు. కాబట్టి జడ్జీలకి లెటర్‌లు రాయడం కూడా తప్పు కాదు. జడ్జీలకి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్పు అంటున్న మిత్రులకి నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే. అలా రాయడం వెరీ మచ్ లీగల్. ది సిస్టమ్ అలౌస్ ఇట్. దేర్ ఆర్ ప్రొవిజన్స్. దేర్ ఆర్ ఓకే. సెపరేట్ ఇన్‌స్టిట్యూషన్స్. లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఒక వ్యవస్థ కోర్టుకు తన దగ్గరికి రాలేని వాళ్ళని కోర్టుల్ని వాళ్ళ దగ్గరికి పంపడానికి వచ్చిన సంస్థ అది. అది శివశంకర్ గారు లా మినిస్టర్‌గా ఉండేటప్పుడు దాన్ని చాలా పాపులర్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. సో, జడ్జెస్‌కి మన సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నాల్ని తప్పుగా చూడొద్దని, అలా చేసే ప్రయత్నాల్ని మన అందరి సభ్యుల సంక్షేమం కోసం చేసే ప్రయత్నంగా చూడమని మాత్రమే నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. జేఎన్‌జే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో యాస్ ఎ డైరెక్టర్‌గా మిమ్మల్ని మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. సో, అలా చేస్తానని కూడా ఆశిస్తున్నా. థాంక్ యూ సో మచ్ థాంక్స్. సాగర్ గారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. థాంక్స్ అమ్మా.